అన్నిటికీ ఆయన్నే బాధ్యుడు. ఎందుకంటే ఆయన శాఖకు మంత్రి ఆయనే కదా. అంటే గుడ్డి గుర్రం పరిపాలించిందా ఆ శాఖకు? మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? కేటీఆర్ ఆయనే కదా. మరి ఆయన కింద ఇంత గుడ్డిగా ఆయన ప్రభుత్వం నడిపించిందంటే బాధ్యులు ఎవరు దానికి? టెక్నికల్ గా కూడా బాధ్యుడు అవుతాడా? అందుకు కాబట్టి శాఖ నిర్వహణ ఆయనది కదా. ఓకే, ఆ శాఖ నిర్వహిస్తున్న వ్యక్తే తను. తన కింద అధికారులు అందరూ కూడా తనకు లేకుండా ఇంత పెద్ద నడిపించిందంటే ఇప్పుడు మాట్లాడిన మాట ప్రకారం, ముందుగా మాట్లాడిన మాట ప్రకారం నేనే బాధ్యత అన్నాడు. ఇప్పుడు మాట్లాడిన ప్రకారం అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తాడు. అధికారుల పైన నెట్టేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ అధికారులు అందరూ కూడా ఎవరి ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నారు? ఆ మంత్రికి ఆ శాఖకు బాధ్యులు ఎవరు? మంత్రిత్వ శాఖకు బాధ్యులు ఎవరు? ఈయనే కదా. రేపు పొద్దున నాకు తెలవకుండానే చేసిరా అంటాడు. అన్నంత మాత్రం ఎందుకు దానికి మోరల్గా ఈజ్ బైండింగ్ కదా. చేసినంత మాత్రం సరిపోదు ఇవాళ. రాజకీయాలకు ఏదో నెట్టేయడము, తప్పించుకోవడానికి నెట్టేయడం కాదు ఇవాళ. దానికి కూడా బాధ్యుడు ఆయనే వహించాలి. నెట్టేసినంత మాత్రం సరిపోదు ఇవాళ. కోర్టు